ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. ఉదీర్ణః సర్వతశ్చక్షుః అనీశः శాశ్వతస్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనః. శ్రీ విష్ణు సహస్రం 67వ శ్లోకంతో నామస్మరణ చేసుకుని భీష్మ ఉపదేశం వినబోతున్నాం. యాజ్ఞవల్క్య జనక సంవాదం విన్న తరువాత ధర్మరాజు, పితామహ, గృహస్థ ధర్మంలోనే ఉంటూ మోక్షం పొందడం సాధ్యమవుతుందా అని నా మనసు ఎప్పుడూ సందేహిస్తుంటుంది. ఈ మనోమాలిన్యాన్ని తొలగించే ఉపాయం చెబుతారా అని ప్రార్థింపగా భీష్ముడు చెప్పనారంభించాడు. నాయన, నీవడిగిన విశేషం జనక సులభ సంవాదం ద్వారా స్పష్టమవుతుంది. చెబుతాను విను. సులభ అని ఒక యోగిని నిరంతరం ఏవో నియమాలు వ్రతాలు ఆచరిస్తూ ఉండడం వల్ల ఆమె శరీరం కృశించిపోయి ఉంది. జనక మహారాజు కర్మయోగి అని విని ఆయన జ్ఞానాన్ని పరీక్షించాలి అని ఆమె తన యోగ శక్తితో ఒక సుందరాంగిగా, అందమైన స్త్రీగా మారి ఆయన సభకు వెళ్ళింది. తాను ఒక భిక్షుకి అని స్ఫురించేట్లు మాట్లాడగా ఆయన సాదరంగా ఆహ్వానించి భోజనాదికం ఏర్పాటు చేయగా ఆమె వాటిని స్వీకరించి సంతృప్తితో ఆయనకు సమీపంగా సముచిత ఆసనం మీద కూర్చున్నది. ఆయన నిజంగా విరక్తుడవునో కాదో తెలుసుకోవాలి అని తన హావభావాల ద్వారా ఆయన మనస్సులో ప్రవేశించి మన్మథ వికారం కలిగించాలి అని తన మెరుగు చూపులను ఆయన ముఖం మీద ప్రసరింపజేసింది. ఆమె ఆంతర్యం గుర్తించి చిరునవ్వుతో ఆ మహాత్ముడు, అమ్మాయి, నీవెవరు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? నీ జీవిత విధానం ఏమిటి అని అడుగుతూ, సరే, అది అట్లా ఉంచు, నా విషయం విను అని, నేను పంచశిఖుడు అనే మునీశ్వరుని శిక్షణలో సాంఖ్యం, యోగం, రాజ్యపాలన అనే 3 అంశాలను సమన్వయించుకుంటూ మోక్షధర్మం పాటిస్తున్నాను. అందువల్ల నేను ముక్త స్థితికి ఎప్పుడూ దూరం కాను. వైరాగ్యం ఉంటేనే ముక్తి కదా. దాన్ని నా బుద్ధిలో ఎప్పుడూ స్థిరంగా ఉంచుకొని గృహస్థ ధర్మంలోనే ఉంటూ ద్వంద్వాలను వదిలిపెట్టి అసంగ భావంతో జీవిస్తుంటాను. జ్ఞాన మార్గం, కర్మ మార్గమని ఆత్మవేత్తలు చెప్పేవి కాక మా గురువుగారు ఈ 3వ మార్గాన్ని చూపించారు. జ్ఞానమును కర్మమును రెంటి సంగమంబు నిష్ఠలుగా మోక్ష విధులు వర్ణింతురు ఆత్మశాస్త్రములు కని మద్గురు శాసనంబు సుగమ పథము తృతీయంబు చూవే అబలా. గృహస్థ ధర్మంలో ఉంటూ నేను ఈ మార్గాన్ని అవలంబిస్తున్నాను. కానీ గృహస్థ ధర్మంలో కష్టాలకు భయపడి కొంతమంది దండ కమండలాలు ధరిస్తున్నారు. ఈ బాహ్య వేషం వల్ల ముక్తి వస్తుందా? జ్ఞాన వైరాగ్యాలు కావాలి. నేను రాజ్యబంధాన్ని, రాగబంధాన్ని, భోగబంధాన్ని జ్ఞాన ఖడ్గంతో ఖండించిన వాణ్ణి. నాకు మనోవికారం కలిగించాలి అనే నీ ప్రయత్నం వృథా. అదీగాక నీవు ఇలా చేయవచ్చా? యోగినివి, పరభార్యవు, బ్రాహ్మణివి, నేను రాజకుమారుణ్ణి, గృహస్థుణ్ణి. విశృంఖలంగా ఇలా నీవు చేసింది పాపమో పుణ్యమో అది నీకే చెందుతుంది. నీ నిజస్వరూపం తెలిసిపోయింది. ఇప్పటికైనా నీ వక్రదృష్టి మానడం లేదే నీవు? సరే, ఇంత సౌందర్యవతివి, యవ్వనంలో ఉన్నావు,
యోగ మార్గంలో నీకింత చొరవ ఎలా వచ్చింది? ఇంక దాపరికం ఎందుకు చెప్పు అన్నాడు. అప్పుడు ఆ సులభా యోగిని చాతుర్యంతో నిర్భయంగా ఇలా సమాధానం చెప్పింది. రాజకుమారా, వినేవాళ్లకు తనకు పొందిక ఉండేటట్లు మాట్లాడడం ఉత్తమ పద్ధతి. అలా కాకుండా మాట్లాడడం మూర్ఖ పద్ధతి. నీ మాటల పాండిత్యం అలా ఉంది. సరే, నా గురించి అడిగావు కదా, చెబుతాను విను. ఎవరూ ఎవరివారు కాదు, ఆ మాత్రం తెలియదా? ఒకే శరీరంలోనే 24 తత్వాలు ఉన్నా దేనికి అదే గదా. పంచకళ్యాణి గుర్రంలాగా ఎప్పుడూ పరుగెత్తేది ప్రకృతి. దాన్నే ప్రధానం అని అంటారు. ఆత్మవత్ సర్వభూతాని అని తెలిసినవాడు తనలాగే అందరూ ఉంటారని తెలుసుకుంటాడు. ఎక్కడివారు, ఎవ్వరివారు, ఇటువంటి ప్రశ్నలన్నీ ఉంటాయా? నీవింకా ముక్తుడవు కాలేదు. అయ్యాను అని అనుకుంటున్నావంతే. ఎందుకంటే రాజులు శత్రువులతో యుద్ధాలు, విజయాలు, ధనం, దానం ఇలా అనేక వ్యాసంగాలతో సతమతమయ్యేవారు. వారికి ముక్తి ఎక్కడా? ఇక నీ విషయానికొస్తే ఏదో పంచశిఖ జ్ఞానం అన్నావు. నేను కించిత్ వికారం కలిగిస్తేనే అసహ్యించుకుంటున్నావు. ఇది ముక్తుని పద్ధతేనా? ఏమి జరిగినా ప్రశాంతంగా ఉండాలి కదా. ముక్తుడు శూన్యంలో ఉన్నట్టుంటాడు. నీ మనస్సు ఆ విధంగా శూన్యం అనుకొని ప్రవేశించాను, కానీ అక్కడ ముక్తి లేనందువల్ల తప్పయింది. ఇంకొక మాట, నా శరీరంలో ఏ అవయవము నీ స్పర్శను పొందలేదు. అయినా ఈ సభలో ఇలా మాట్లాడి నన్ను కించపరిచావు. అయినా ఎదుటివారిని చులకన చేసి మాట్లాడడం ఏమి గాంభీర్యం? నీ పరిస్థితి అటు మోక్షధర్మము కాదు, ఇటు గృహస్థ ధర్మము కాదు, ఒట్టి మిథ్యాచారం. ముక్తులైన వాళ్ళు ముక్తులను కలుసుకుంటారు. నీవన్నట్లు మనమిద్దరము ముక్తులం కాదు అని అర్థమవుతోంది. అయినా మనకు సాంగత్యం తప్పు కాదు. ఎందుకంటే నేనొక రాజకుమారిని. ప్రథన మహారాజు వంశంలో జన్మించాను. నా పేరు సులభ. మా పూర్వులు శతశృంగ పర్వతం మొదలైన చోట్ల గొప్ప యజ్ఞాలు చేశారు. సాక్షాత్ దేవేంద్రుడే వచ్చి పరమార్థ గోష్ఠిలో పాల్గొంటూ ఉంటాడు. నాకు సాటి రాగల పురుషుడు లేనందువల్ల ఇలా భిక్షుకునై దేశ సంచారం చేస్తున్నాను. మన సాంగత్యంలో వర్ణసాంకర్యమేమీ లేదు. నిజం దాచడం ఎందుకు? నీవు ముక్తుడవో కాదో తెలుసుకుందామని ఇలా వచ్చాను. చూస్తే నీవు ముక్తుడవు కాదు అని తేలిపోయింది అని ఆమె గంగా ప్రవాహంలాగా మాట్లాడుతూ ఉంటే జనకుడు ఇక ఏమీ వాద ప్రతివాదాలు చెయ్యకుండా మౌనం వహించాడు. ధర్మనందన, ఒక్క క్షణం అంతా నిశ్శబ్దం. తరువాత ఆమె గంభీరంగా మళ్ళీ ఇలా చెప్పసాగింది. జనక మహారాజా, నీవు ముక్తుడవా కాదా అని పరీక్షించడం అగ్ని వేడిగా ఉందా చల్లగా ఉందా అని చూచినట్లు. ఇదంతా నా మూర్ఖత్వమనే మాట నిజం. నీ మాటలలో అసత్యమేదీ లేదు. ముక్తి నీకు కరతలామలకం. నా మాటలన్నీ అసత్యాలు. నిన్ను పరీక్షించడానికి రావడం ఒక్కటే నిజం. నీవు సౌజన్యమూర్తివి. నా ఈ అపరాధాన్ని మన్నించు. నా పేరు సులభ, నేను దేశ సంచారం చేస్తున్న మాట నిజం. ఈ రాత్రికి ఇక్కడ నిలుస్తాను. నీవు మునులకు సేవింపదగిన వాడవు అని పలుకుతున్న ఆ యోగిని మంత్రులతో కలిసి జనకుడు అనేక విధాల ప్రశంసించాడు. అందరూ ఆ రోజంతా ఆమెతో సద్గోష్ఠిలో పాల్గొని పరమానందం అనుభవించారు. మర్నాడు ఆ రాజు అనుమతి తీసుకుని ఆమె యథేచ్ఛగా వెళ్ళిపోయింది అని భీష్ముడు చెప్పగా ధర్మరాజాదులు ఎంతో సంతోషించారు. గృహస్థులై ఉండి ముక్త స్థితిలో ఉండడం అనేది చాలా కష్టమైనది అని ఈ జనక సులభ సంవాదం తెలియజేస్తూ ఉంది. అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ లేదు గనుక గృహస్థ ఋషి అలా జీవించడం సాధ్యమే
అని కూడా ఈ సంవాదం ధైర్యాన్నిస్తోంది. ఓం నమో వెంకటేశాయ.